సంక్రాంతికి పండగ సినిమా అంటూ ముందు నుంచి స్పెషల్ హైప్ క్రియేట్ చేసుకున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా సెన్సార్ పూర్తయింది. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు వింటేజ్ చిరుని ప్రెజెంట్ చేస్తూ అనిల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా వచ్చింది? సెన్సార్ నుంచి వచ్చిన టాక్ ఏంటి? పండగకి మెగాస్టార్ రప్పాడించబోతున్నారా? ఈసారి పండక్కి ఎన్ని సినిమాలు వస్తున్నా చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారుపై ఫ్యామిలీ ఆడియన్స్ కు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. దానికి చిరు ఎంత కారణమో అనిల్ రావిపూడి కూడా అంతే. పండక్కి ఆయన సినిమా వచ్చిందంటే చాలు కుటుంబాలు క్యూ కడుతుంటాయి. F2, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత 4సారి పండక్కి వస్తున్నారు అనిల్. తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సెన్సార్ పూర్తయింది. అక్కడ్నుంచి వచ్చిన టాక్ చూస్తుంటే ఈసారి మెగాస్టార్ అభిమానులకు పండగ ముందే రావడం ఖాయమనిపిస్తుంది. ముందు నుంచి చెబుతున్నట్టే చిరంజీవిలోనే ఆ పాత జోష్, ఆ వింటేజ్ మ్యాజిక్ ను అద్భుతంగా అనిల్ రావిపూడి వెండితెరపై ఆవిష్కరించారని తెలుస్తోంది. ఫస్ట్ నుంచి చివరి వరకు ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, మధ్య మధ్యలో వచ్చే చిరు పాపులర్ మేనరిజమ్స్, గ్రేస్ థియేటర్లో ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించడం ఖాయమనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. పైగా చిరు క్యారెక్టరైజేషన్ ఆసక్తికరంగా ఉండబోతుంది. ట్రైలర్లో చూపించినట్లే యాక్షన్ మోడ్ తో పాటు ఫ్యామిలీ మ్యాన్ గాను కనిపించబోతున్నారు మెగాస్టార్. ఫస్ట్ హాఫ్ అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు 9th ఫ్యామిలీ ట్రాక్ ఉంటుందని, సెకండ్ హాఫ్ లో ఓ స్పెషల్ మిషన్ కోసం చిరు రంగంలోకి దిగడంతో కథలో వేగం పెరుగుతుందని తెలుస్తుంది. చివరి 20 నిమిషాలు వెంకితో కలిసి స్క్రీన్ షేక్ చేయబోతున్నారు చిరు. రీఎంట్రీలో ఖైదీ నెంబర్ 150, వాల్తీరు వీరయ్య తర్వాత చిరు నుంచి రానున్న 3వ సంక్రాంతి సినిమా ఇది. SSMB 29 రిలీజ్ డేట్ ఎప్పుడు? షూటింగే ఇంకా కాలేదు. ఈ ఏడాది రాను కూడా రాదు. అప్పుడే రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకోవడం ఓవర్గా లేదు అనుకుంటున్నారు కదా. కానీ రాజమౌళి ఆలోచనలు మరోలా ఉన్నాయి. వారణాసికి జక్కన్న ప్లానింగ్ పీక్స్లో ఉంది. విడుదల తేదీ విషయంలోనూ వేరేలా ఆలోచిస్తున్నారు ఈయన. మరి అదేంటో చూద్దామా? ఎందుకో తెలియదు కానీ మహేష్ బాబు సినిమా మొదలైన రోజు నుంచే రాజమౌళి తన వర్కింగ్ స్టైల్ మార్చుకున్నారు. అంతకుముందు చాలా నెమ్మదిగా ప్రమోషన్స్ చేసే అలవాటున్న జక్కన్న వారణాసి కోసం అంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. ఏడాదిన్నర ముందే టీజర్ విడుదల చేయడం, మేకింగ్ వీడియో ఇవ్వడం అన్నీ ఒక వింతే. రిలీజ్ డేట్ విషయంలోనూ రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. మహేష్ బాబు సినిమాను శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 9, 2027న విడుదల చేయాలని చూస్తున్నారు. ఇందులో రాముడిగా నటిస్తున్నారు మహేష్ బాబు. అందుకే ఆ రోజైతే బాగుంటుందని చూస్తున్నారు రాజమౌళి. పైగా ఆ టైంలో పెద్దగా సినిమాలు కూడా ఏం లేవు. అన్నిటికంటే ముఖ్యంగా ఏడాది ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే ఆ టైంకు ఎవరు పోటీకి రారు అనేది జక్కన్న ప్లాన్. ఇన్ని ఆలోచించుకున్న తర్వాత 2027 ఏప్రిల్ 9 లాక్ చేస్తున్నట్లు తెలుస్తుంది. షూటింగ్ కూడా 2026 ఫస్ట్ హాఫ్లోనే పూర్తి కానుంది. 6 నెలలకు పైగా పోస్ట్ ప్రొడక్షన్, 4 నెలలు ప్రమోషన్స్ కోసం కేటాయించనున్నారు రాజమౌళి. పారిస్ లోని లే గ్రాండ్ రెక్స్ ఆడిటోరియంలో వారణాసి టీజర్ రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. మామూలుగా హాలీవుడ్ సినిమాలకి ఇక్కడ స్క్రీనింగ్ ఉంటుంది. ఇదే జరిగితే ఇండియాలోని ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా వారణాసి నిలుస్తుంది. మొత్తానికి వారణాసి విషయంలో అన్ని అడ్వాన్స్ గానే ఉన్నారు జక్కన్న. ఈ రోజుల్లో ఒక సినిమాలో 2 హీరోయిన్లుంటేనే ఇంపార్టెన్స్ లేదని గోల పెడుతూ ఉంటారు. అలాంటిది అసలు టాక్సిక్లో ఏం జరుగుతుంది? ఇందులో ఒకరిద్దరు కాదు, మొత్తంగా 5గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో 3 పాన్ ఇండియన్ స్టార్స్. ఇంతమంది హీరోయిన్స్ మధ్యలో యష్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? KGF లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యష్ చేస్తున్న టాక్సిక్ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇందులో 2 కాదు, 3 కాదు, ఏకంగా 5గురు స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీస్ కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియాతో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార, రుక్మిణి వసంత్ ఇందులో ఉన్నారు. ఇంతమంది హీరోయిన్లతో టాక్సిక్ వరల్డ్ ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి పెరిగిపోతోంది. వీళ్ల మధ్యలో యష్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? సినిమా టైటిల్ ఏమో టాక్సిక్ అనుంది. అంటే రెగ్యులర్ సినిమా అయితే కాదు. ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో 5గురు హీరోయిన్స్తో యష్కున్న రిలేషన్ ఏంటి? వీళ్లలో యష్కి జోడీ ఎవరు? విలన్ ఎవరు? ఇవన్నీ ఆసక్తి రేపుతున్నాయి. ఇంతమంది హీరోయిన్లు, ఓ పాన్ ఇండియన్ స్టార్ని హ్యాండిల్ చేస్తున్న కెప్టెన్ కూడా ఒక లేడీనే. ఓ లేడీ డైరెక్టర్ ఇంతమంది హీరోయిన్లకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చారు? యష్ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు? ఈ సెటప్ అంతా చూస్తుంటే ఏదో పెద్ద విధ్వంసమే ప్లాన్ చేస్తున్నట్టున్నారనిపిస్తోంది. జనవరి 8న యష్ బర్త్డే కానుగ్గా టీజర్ రానుంది. సంక్రాంతికి మన సినిమాలే 5 వస్తున్నాయి. వాటికే థియేటర్లు సరిపోతాయా లేదా అనే చర్చ రోజు జరుగుతుంది. ఇలాంటి సమయంలో మేం కూడా రేస్లోనే ఉన్నామంటూ 2 తమిళ సినిమాలు పొంగల్ బరిలోకి దిగుతున్నాయి. మరి వాటి థియేటర్ల పరిస్థితి ఏంటి? అందులో ఒకటి ముందుగానే రేస్ నుంచి తప్పుకుంటుందా? అసలేంటి సిచ్యువేషన్?
రాజాసాబ్తో ఈసారి పండగ సీజన్ షురూ కానుంది. జనవరి 8 సాయంత్రం నుంచే పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా తర్వాత 12న మనశంకర వరప్రసాద్ గారు, 13న భక్త మహాశైలకు విజ్ఞప్తి, 14న అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమమురారే సినిమాలు రానున్నాయి. వీటికే థియేటర్స్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. తెలుగు సినిమాలకే థియేటర్స్ సమస్యలు ఉన్నాయంటే జనవరి 9న నేను ఉన్నానంటూ జననాయకుడితో విజయ్ వస్తున్నారు. ఇది భగవంత్ కేసరి రీమేక్ అంటూ ముందు నుంచి ప్రచారం జరుగుతున్న వేళ ట్రైలర్తో క్లారిటీ వచ్చినట్లయింది. ఇప్పుడు హైలైట్ ఏంటంటే మన సినిమాను రీమేక్ చేసి మళ్లీ మనకే పోటీగా డబ్బింగ్ చేసి వదలడం. జనవరి 9న హైదరాబాద్లో జననాయకుడికి థియేటర్స్ బాగానే దొరికాయి. తెలంగాణ, ఏపీలో కూడా ఈ సినిమాకు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ పరంగా ఎలాంటి ఇబ్బందులు కనిపించట్లేదు. అదే రోజు రానున్న రాజాసాబ్తో స్క్రీన్స్ షేర్ చేసుకుంటున్నారు విజయ్. మరోవైపు జనవరి 10న రావాల్సిన పరాశక్తి తెలుగు వర్షన్ మాత్రం ప్రస్తుతానికి హోల్డ్లో ఉన్నట్లు తెలుస్తోంది. పరాశక్తి తెలుగు వర్షన్ ట్రైలర్ ఇంకా రాలేదు. తమిళం వరకు మాత్రం ఇప్పుడు విడుదల చేసి తెలుగులో పండగ తర్వాత తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ పరాశక్తి రాకపోతే పండక్కి ఓ సినిమా తగ్గినట్లే. ఈ గ్యాప్ రాజాసాబ్కు హెల్ప్ అవుతుంది. మొత్తానికి ఈసారి థియేటర్స్ విషయంలో డబ్బింగ్ సినిమాలు కూడా కీలకంగా మారాయి. ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కోసం స్పెషల్గా కొందరు హీరోయిన్లు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. తమ సినిమా కోసం తామే స్పెషల్ బ్యూటీస్గా మారిపోతున్నారు స్టార్స్. మరీ ముఖ్యంగా ఓ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ హీరోయిన్లతోనే స్పెషల్ సాంగ్స్ చేయిస్తున్నారు. తాజాగా రాజాసాబ్ బ్యూటీస్ కూడా ఈ లిస్టులో చేరిపోయారు. నాచి నాచి సాంగ్తో బాలీవుడ్లోనూ హాట్ టాపిక్ అయిపోయింది రాజాసాబ్ మూవీ. ఈ పాట కోసం ప్రత్యేకంగా హీరోయిన్లని తీసుకురాకుండా సినిమాలోని బ్యూటీస్తోనే స్పెషల్ సాంగ్ చేయించారు మేకర్స్. పైగా ప్రభాస్ చాలా రోజుల తర్వాత చేసిన డాన్స్ నంబర్ కావటంతో వైరల్ అవుతోంది నాచే నాచే సాంగ్. ఈ మధ్య హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. ఆ మధ్య థామా సినిమా కోసం రష్మిక మందన్న కూడా ఇలానే స్పెషల్ సాంగ్ చేశారు. అందులో గ్లామర్ షో కూడా బానే చేశారు ఈ బ్యూటీ. సినిమా పోయినా ఆ పాట మాత్రం బాగా క్లిక్ అయింది. అందులో ఆయుష్మాన్తో కలిసి నటించారు రష్మిక. దానికి ముందు గుడ్ బైలో కూడా ఖతర్నాక్ స్పెషల్ సాంగ్ చేశారు రష్మిక. బాలీవుడ్లో తమ సినిమాల కోసం తామే స్పెషల్ బ్యూటీస్ అవుతున్నారు హీరోయిన్లు. ఇదే మ్యాడాక్ నుంచి వచ్చిన స్త్రీ 2 సినిమాలో శ్రద్ధా కపూర్ కూడా అదిరిపోయే స్పెషల్ సాంగ్ చేశారు. చివర్లో వచ్చే ఈ పాటకు రెస్పాన్స్ సూపర్గా ఉంది. స్త్రీ 2లో తమన్నా కూడా స్పెషల్ సాంగ్ చేశారు. భేడియా సినిమాలో కృతి సనన్ సైతం తుముకేశ్వరి అంటూ ఖతర్నాక్ మసాలా సాంగ్ చేశారు. ఈ పాట సినిమాకి బాగా హెల్ప్ అయింది. తెలుగులోనూ ఈ ట్రెండ్ మొదలైపోయింది. మొన్న మిరాయిలో వైబ్ ఉంది పాట ఈ స్టైల్లోనే వచ్చింది. హీరోయిన్ రితికా నాయక్తోనే స్పెషల్ సాంగ్ చేయించారు మేకర్స్. మొత్తానికి ఇదో కొత్త ట్రెండ్ ఇప్పుడు. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.